ప్రపంచ దేశాలు ట్రంప్ టారిఫ్ల వల్ల నష్టపోతున్నాయి లేదా కుదేలవుతున్నాయి. దాంతో వీళ్ళందరూ వాళ్ళ దేశాల్లో ఉన్న మీడియా, వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా ప్రెషర్ చేస్తుంది. దాన్ని అమెరికాల ప్రజల మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రజలకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని యాజిటేషన్ మూడు వైపుకి తీసుకొస్తుంటే ట్రంప్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా తన ట్రూత్లో మెన్షన్ చేసుకొచ్చింది ఏంటయ్యా అంటే, ఫెడరల్ గవర్నమెంట్ ముందు చెప్పిన మాటనే అమలు చేస్తున్నాం. ఇప్పుడు ఆహారం ధరలు తగ్గినాయా లేదా, ధరల పెరుగుదల కంట్రోల్ అయిందా లేదా, అమెరికా ప్రతీకార సుంకాలు వేయట్లేదు, ఇది ప్రతిష్టాత్మక సుంకాలు. మన మీద ఎక్కువ పన్నులు వేయడం అంటే మనల్ని అబ్యూజ్ చేసినట్టు, మనల్ని అవమానించినట్టు, అంటే మన ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టు. మన దగ్గర నుంచి వెళ్ళే వస్తువులకేమో తక్కువ పన్ను కడతారంట, మన దగ్గరకు వచ్చే వస్తువులకేమో ఎక్కువ పన్ను వేస్తారట. ఇదే వాళ్ళు పన్నులు తక్కువ అడుగుతున్నారు, మనకు వాళ్ళు అమ్మేటప్పుడేమో తక్కువకి పన్నులు కడతారట. అదే మనం కొనాలనుకుంటేనేమో ఎక్కువ పన్నులు వేస్తారట. ఇది ఎక్కడ ధోరణి? దాన్ని అబ్యూజ్ చేస్తున్నారు అమెరికన్ పబ్లిక్ని. అది నేను సరిచేస్తున్నాను, ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పుకొస్తున్నాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పుకొస్తున్నాడు.